అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ చరిత్రహీనులు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 6వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 7వ భాగంలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు జరిగిన కథలోకి. దివాకరుడు పరీక్ష తప్పి చింతలో పడిపోతాడు. అతని పెళ్ళి వాయిదా పడుతుంది. ఉపేంద్రుడు దివాకరుణ్ణి కలకత్తాలో పెట్టి చదివించాలని నిశ్చయించుకుంటాడు. భర్త వెంట కలకత్తాకు ఈ పర్యాయం సురబాల కూడా ప్రయాణమవుతుంది. వారి వెంట దివాకరుడు కూడా వస్తాడు. సావిత్రిని గురించి సతీషుడు కిరణ్మయికి చెప్తాడు. కిరణ్మయి సావిత్రిని స్పష్టంగా అర్థం చేసుకుని ఆమె పట్ల సానుకూల భావాన్ని వ్యక్తం చేస్తుంది. కిరణ్మయికి ఉపేంద్రునికి సమాన ఆదరభావంతో తన మనస్సులో చోటిస్తాడు సతీషుడు. సావిత్రి సతీషుని ఇంటికి వస్తుంది. క్రీనీటన కూర్చుని ఉన్న ఆమెను అక్కడ చూసి భార్యతో కలిసి అక్కడ బస చేయాలని వచ్చిన ఉపేంద్రుడు తప్పుగా అర్థం చేసుకుని గిరుక్కున వెనుదిరిగి బయటికి వెళ్ళిపోతాడు. సతీషుడు సావిత్రిని దుర్భాషలాడతాడు. అసలే అనారోగ్యంతో చిక్కి శల్యమై ఉన్న సావిత్రి స్మృతి తప్పి పడిపోతుంది. సావిత్రి అంతగా కృషించిపోవడం చూసి సతీషుడు కలత చెందుతాడు. పని కట్టుకుని అబద్ధాలు చెప్పి సతీషునికి తనపై ఏవగింపు కలిగేలా చేసుకుంటున్న సావిత్రి తరహా బిహారికి అర్థం కాదు. బిహారి చేతికి సతీషుని బాధ్యతను అప్పగించి బాధాతప్త హృదయంతో సావిత్రి సతీషుని ఇల్లు విడిచి పోతుంది. ఇక 7వ భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది. పథరియా ఘాట్ వెళ్తున్నాను అని సతీషుడు రాత్రి 11 గంటలకి ఇంట్లోంచి బయటకు వచ్చి నుంచున్నాడు. కొంత దూరం నడిచిన తర్వాత అతనికి ఒక విధమైన అలసట అనిపించింది. ఎక్కడైనా కూర్చుందామా లేక పడుకుంటే అలసట తగ్గుతుందా అని ఆలోచించసాగాడు. అడుగు వేద్దామన్నా పడటం లేదు. ఒళ్ళంతా కొయ్యలాగా భారం అనిపించింది. ఇవాళ అలాంటి అలసట ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో అతనికే అర్థం కాలేదు. చాలా రోజుల కిందట ఇలాంటిదే మరొకనాటి రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చింది. బిహారీ సావిత్రి ఇంటి దగ్గర నుండి తిరిగొచ్చి ఆమె లేదు, విపిన్ బాబు వద్దకు వెళ్ళిపోయింది అని కబురు చెప్పినప్పుడు అతను కొంచెం సేపు స్తంభించిపోయాడు. కానీ వెంటనే అతని శరీరం అంతా అభిమానంతో చెలించిపోయింది. ఆ దుర్గమ్మ మైదానంలో నక్షత్ర భూషిత నీలాకాశం కింద ఈ విధంగా కన్నీళ్లతో చల్లబడకపోయినట్లయితే ఎక్కడ ఉన్నా ఎంతకాలం పట్టినా సావిత్రిని హతమార్చకుండా శాంతించేవాడు కాదు. ఇవాళ కూడా అలాంటి రాత్రి అతను ఇంట్లోంచి బయలుదేరాడు. కానీ ఇవాళ అలాంటి చలనం ఎందుకు కలగలేదు? సావిత్రి ఇవాళ అతని ఇంట్లోనే ఉన్నది, అతని చేతుల్లో ఉన్నది, పూర్తిగా నిరపాయురాలు. ఇవాళ ఇష్ట ఉగ్రుడై లేచి కూర్చొని తాను ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు, కానీ ఏమీ చేయలేకపోయాడు. తన హృదయాగ్ని అంతా దానంతట అదే చల్లారిపోయిందా? ఒక బండి ఖాళీగా వెళ్తూ ఉంది. పిలిచి, పథరియా ఘట్టాకొస్తావా అన్నాడు సతీషుడు. వస్తాను అని జట్కావాడు బండి ఆపి రోడ్డు మీద లైటు వెలుగులో సతీషుని మొహం చూసి తాగి ఉన్నాడని గ్రహించాడు. చాలా దూరం ఉంది బాబు, 3 రూపాయలు బాడిగ అవుతుంది, జేబులో డబ్బుందా అన్నాడు. ఉన్నది అని సతీషుడు బండి ఎక్కి కళ్ళు మూసుకొని ఒక మూల కూర్చున్నాడు. అంతా తెలిసి ఉండి కూడా బాడిగ మాట్లాడుకోవడానికి కానీ బండివాడు అడిగిన బాడిగకు ఆశ్చర్యపడ్డానికి కానీ అతనికి ఓపిక లేకపోయింది. ఇది మానసిక సంబంధమైన అలసట. ఇంతకాలం నుండి అతని హృదయంతో వ్రణంలాగా పెంచుకున్న ఆవేదనను, కూర్చుంటే లేస్తుంటే అతని హృదయాన్ని చీలుస్తున్న సంశయాలను, ఎడతెగకుండా ఒకదాని మీద ఒకటి వచ్చిపడి అతని హృదయాన్ని వేధిస్తున్న దుఃఖాలను ఇవాళ సావిత్రి స్వయంగా వచ్చి వాటినన్నీ చర్చించి తన చేత్తో చాకు తీసుకొని ఆ వ్రణాన్ని చిదిపి మలినమంతా బయటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత అతనికి కొంచెం కునుకుపాట్లు వచ్చాయి. కానీ సతీషునికి నిద్ర పట్టలేదు.
సావిత్రి అన్నమాట జ్ఞాపకం వచ్చింది. అది నిజమే. ఆమె హృదయం కట్టుబడి ఉంది. అది ఆమె వృత్తి, జీవనోపాధి. నాలాగా యవగించుకోవటానికి, ప్రేమతో కరిగిపోవటానికి ఆమెకు అధికారం ఎక్కడుంది? ఈ బాహ్య ప్రపంచం భోజన, వస్త్రాలు, ఆకలి దప్పులు, ఇళ్ళు వాకిళ్ళు ఆదిగా గల మంచి చెడ్డలతో వారి ఎదుట నుంచుని కళ్ళెర్ర చేసి తీవ్ర దృష్టితో వారికేసి చూస్తూ ఉంటుంది. వాటిని ఈ స్త్రీలు ఎలా స్వీకరించకుండా ఉండగలరు? పొట్ట పోసుకోవటానికి వారేదో ఒకటి చేయక తప్పదు. నా ప్రేమ వాహినిలో సావిత్రి తన మనస్సును ఎలా ముంచి ఉంచుతుంది? నా విషయంలో ఆమె ఎరుగున్నది మాత్రం ఏమిటి? నా ప్రేమ మీద ఆశ పెట్టుకుని ఆమె ఏమని కూర్చుంటుంది? విపినుని స్థితి ఆమెకు తెలియంది కాదు. ఆడవాళ్ల బరువు భారాలు వహించే అలవాటు, యోగ్యత రెండూ అతనిలో ఉన్న సంగతి కూడా సావిత్రికి బాగా తెలుసు. బాట మీద అడుగుపెట్టిన తర్వాత అది మంచి గాని చెడ్డ గాని దానిమీద నడిచిపోవడం తప్ప మరో ఉపాయం లేదు అన్నది ఆమె. నిజమే, నా వద్ద నుండి 4 డబ్బులు ఎక్కువ వస్తున్నంత వరకు నన్నే మిన్నగా ప్రేమించేది. ఇది మర్చిపోయే సంగతి కాదు. ఆమె దాచలేదు కూడా. దీనికి బిహారీ సాక్ష్యం ఉన్నాడు. ఆమె మాటలన్నీ ఒక్కొక్కటే స్వచ్ఛమైన నీలమణిలాగా ప్రకాశించసాగినాయి. ఇంతకుముందు ఈ విషయంలో ఆమె వల్ల కలిగిన పరిచయమే యథార్థమని అతని చెవుల్లో మారుమోగసాగింది. అంతకు తప్ప సావిత్రి అడుగిడడానికి మరో మార్గం కూడా లేదు. తర్వాత ఆమెకు సంబంధించిన విషయాలు ఎన్నో అతని బుర్రలో దొర్లసాగినాయి. థియేటర్లో ఒక మనిషి సీతాపహరణ దృశ్యం నిజమనుకుని క్రోధంతో అరిచాడు. ఇది తలుపుకొచ్చినప్పుడు ఎంతోమంది మందహాసాలు అతనికి జ్ఞప్తికి వచ్చాయి. ఒక రోజున మ్యాజిక్ చూడడానికి వెళ్ళాడు. అక్కడి హిప్నటైజ్ చేయబడిన మనిషి పంచదార అనుకుని ఇసుక తిన్నాడు. మిఠాయి అనుకుని కొయ్య నాకాడు. ఈ వింత చూచి ప్రజలు ఎంత కులాసా పడ్డారో జ్ఞప్తికొచ్చింది. సిగ్గుతోనూ యావగింపుతోనూ అతని ఒళ్ళు పులకరించింది. అతను ఒక్కసారి తిన్నగా కూర్చొని నా దుర్దశను గురించి సావిత్రి ఎంత నవ్వుకుంటూ విపినునితో చెప్తుందో అనుకున్నాడు. ప్రణయ కలహానంతరం ప్రేమికులు కొంతకాలం పాటు విడిగా ఉంటే ప్రేమ బంధం మరింత గాఢమవుతుందని విన్నాడు. సావిత్రి అందుకే వచ్చింది. దానిలో అతనికి సందేహమేమీ లేదు. ఇవాళ ఆమె భుజం మీద పాదం పెట్టి మరో మెట్టు విపినునికి చేరువగా చేరిందని అతనికి స్పష్టంగా కనబడసాగింది. జట్కా వాడు పిలిచి, ఏ నంబర్ ఇంటికి వెళ్తారు బాబూ అన్నాడు. సతీషుడు కళ్ళు నలుపుకొని లేచి కూర్చొని మళ్ళీ పండుకున్నాడు. గంగ ఒడ్డుకు తీసుకోపదా అన్నాడు. జట్కా వాడు బండి ఆపి కిందకు దిగి, మీరు నిషాలో ఉన్నారు, నా మాట విని ఇంటికి వెళ్ళండి బాబు అన్నాడు. సతీషుడు ఒక్కసారి ఉగ్రుడై లేచి కూర్చొని, నేను నిషాలో ఉన్నానా? సరే, ఇక్కడ సారా ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసా అన్నాడు. జట్కావాడు మరికొంతసేపు చూస్తూ ఊరుకుని, ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడే చెప్తున్నాను, బాడుగా రెట్టింపు అవుతుంది, 12 అయింది అన్నాడు. తర్వాత సతీషుడు మెదలకుండా అతని చేతికి ఒక నోటిచ్చి మళ్ళీ బండిలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇటు అటు తిప్పి జట్కావాడు దిగి కొంతసేపటికి ఒక సీసా మిగిలిన డబ్బు సతీషుని చేతికిస్తూ, ఎక్కడికి పోనీయమంటారు బాబు అన్నాడు. ఎక్కడికి వెళ్దాం నువ్వే చెప్పు. ఈసారి జట్కావాడు మరింత దగ్గరగా వచ్చి మెల్లగా, డబ్బంతా తగలయ్యాక ఇంటికి పదండి బాబు అన్నాడు. పద అని సతీషుడు వెంటనే ఒప్పుకొని సీసా ఒళ్ళో పెట్టుకొని బండిలో పండుకున్నాడు. వారాంగనలు ఆకలి చూపులతో గుమ్మాలలో విటుల కోసం ఇంకా ఎదురు చూస్తూ కూర్చున్నారు. బండి మలుపు తిరుగుతుండగా వారిలో ఒకరి మీద సతీషుని దృష్టి పడింది. దృష్టి పడగానే అతని నెత్తిన దెబ్బ పడ్డట్టు శరీరం అంతా కంపించిపోయింది. ఒక వ్యక్తిని చూచి మరొక వ్యక్తి రక్తనాళాలన్నీ ముడుచుకుపోతాయి. యావగింపుతో తల వంగిపోతుంది. ఎందుచేతో సతీషునికి అర్థం కాలేదు. ఇంతకు ముందెప్పుడు సతీషునికి ఈ అనుభవం లేదు. బండివాడు నిపుణతతో తెరిచి తీసుకొచ్చిన సీసా బండి గతుకుడికి చింది సారాయి వాసన అతని ముక్కుల్లో చొరబడి మరచిపోయిన కోర్కెలను రేపి క్రమంగా అతన్ని తన వైపుకు ఆకర్షించసాగింది. బండిలో కూర్చునే సీసా ఖాళీ చేయాలని బుద్ధి పుట్టింది. కానీ ఎవరో మనిషి ఈ విధంగానే బండిలో సారా తాగి చనిపోయాడని విన్నాడు. అందుకని భయం కలిగింది. గుర్రాన్ని అదిలించి బండిని ఇంటికి త్వరగా తోలమని చెప్పాడు. కానీ ఏమీ లాభం లేకపోయింది. అలసిపోయిన గుర్రం కొరడా దెబ్బలు వీపు మీద పడేటప్పటికీ గునుకు వేసి యజమానిని తృప్తిపరిచిందే కానీ బండి ముందుకు సాగింది కాదు.
ఈ హృదయ విదారకమైన దుఃఖంలో కూడా తలవని తలంపుగా అతనికి ఒక్కసారి నవ్వొచ్చింది. సావిత్రి అతని చేత ఇక సారాయి ముట్టనని ఒట్టు వేయించుకుంది. ఇంతవరకు అతను దానిని చాలా నిష్ఠతో పాలిస్తూ వచ్చాడు. నేను సారా తాగకపోవటం తర్వాత సంగతి. కాదనటానికి ఆమె ఇంత గొప్పదని నేనెలా అనుకుంటాను? ఎప్పుడైనా కనబడితే అడుగుతాను. ఆమె స్వయంగా చేసేదేమిటో అనుకున్నాడు మనసులో. తనింతకాలం ఒక వేశ్య అనుజ్ఞను పాలించినందుకు తనలో తాను నొచ్చుకున్నాడు. ఈ విధంగా దారి పొడుగునా సావిత్రిని లోలోన తిట్టి నీచాతి నీచురాలను చేసి ఇంటి ముందుకు వచ్చేటప్పటికీ రాత్రి 1 గంటకు పై దాటింది. బండి దిగి అతను తలుపు తట్టాడు. వంట పంతులు వచ్చి తలుపు తీశాడు. తలుపు వేయమని చెప్పి సతీషుడు కొంత దూరం మెట్లెక్కి నుంచున్నాడు. ఇంట్లో ఆమె లేదు. సావిత్రి కేవలం స్వార్థసిద్ధి కోసం వచ్చిందని అతను ఊహించినప్పుడే ఆమె స్వార్థసిద్ధి కూడా అయింది. ఈ రాత్రి ఈ ఇంట్లో ఎలాగా ఉండదని కూడా నమ్మకం కలిగింది. అందుచేత దీని విషయమైన ప్రశ్న అతని మనసులో ఇంతవరకేమీ రాలేదు. కానీ అప్పుడే గదిలో అడుగు పెట్టబోయే ముందు ఒక అనుమానం అతన్ని బలవంతంగా పట్టుకుని ముందుకు వెళ్ళనీయకుండా ఆపింది. వంట పంతులు తలుపు వేసి పడుకోబోతున్నాడు. సతీషుడు అతని దగ్గరికి పిలిచి, బిహారీ ఎక్కడున్నాడు అని అడిగాడు. గదిలో నిద్రపోతున్నాడు అన్నాడు వంట పంతులు. సతీషుడు కొంచెం ఆగి, అయితే ఆ అమ్మాయి వెళ్ళిందా అన్నాడు. సావిత్రి వెళ్ళేటప్పుడు వంట పంతులు చూడలేదు. అదీగాక పగలల్లా ఇక్కడే ఉన్నది. అంతకుముందే స్మృతి తప్పిపోయి అస్వస్థ స్థితిలోనే ఉన్నది. ఈ చీకట్లో ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్తుందా అని ఊహించాడు కూడా. ఈ ఊహాబలం మీదే అతను తలకాయ ఊగించి ఆమె వెళ్ళలేదు అని చెప్పాడు. అతను ఎదుటికి వచ్చి తలకాయ తిప్పాడు. అందుచేత సావిత్రి ఆ గదిలో నిద్రపోతూ ఉంటుందని అనుకున్నాడు. క్షణంలో భయంతో సతీషుడి ముఖం వెలవెలబోయింది. చేతిలో సీసానతడు తక్షణమే కింద పారేశాడు. ఇదేమిటి బాబుగారు అన్నాడు వంట పంతులు. సతీషుడు మెల్లగా అతన్ని ఊరుకోమని చెప్పి మెదలకుండా మెట్లు దిగి బిహారీ గదిలోకి వెళ్ళాడు. మెల్లగా తట్టి నిద్ర నుండి లేపి, సావిత్రి నా గదిలో నిద్రపోతూ ఉందా బిహారీ అన్నాడు. బిహారీ కొంచెంసేపు వెర్రిగా చూచి చివ్వున లేచి కూర్చొని, లేదు బాబు, ఆమె అప్పుడే వెళ్ళిపోయింది అన్నాడు. వెళ్ళిపోయిందా? అవును బాబు, వెళ్ళిపోయింది. సతీషుడు ఒక నిట్టూర్పు విడిచి బిహారీ మంచం మీద చతికిలపడ్డాడు. ఇది దుఃఖవార్తో సంతోషవార్తో కూడా అతనికి అర్థం కాలేదు. బిహారీ కొంచెంసేపు ఉన్న తర్వాత వినయంగా, మీరు చెప్పినట్టుగానే బండి కట్టించి పంపించాను, పదండి దీపం వెలిగిస్తాను అన్నాడు. వద్దు, నువ్వుండు, నేను వెలిగిస్తాను అని దీర్ఘ నిట్టూర్పు విడిచి సతీషుడు తన గదిలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున నిద్రలేచేటప్పటికి చాలా పొద్దెక్కింది. అకస్మాత్తుగా ఉప్పెన వచ్చి మానవ నిర్మితమైన వస్తువులన్నింటినీ తారుమారు చేసినట్లు సావిత్రి రాక సతీషుని మనసులో పొందికపరిచి ఉన్న ఎన్నో సంగతులను చిందరవందర చేసింది. చెదిరిపోయిన ఆ ఆలోచనల మధ్య అతను చాలాసేపటి వరకు చేతనాశూన్యునిలాగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. బిహారీ సిగరెట్ ఇచ్చి మెదలకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు. సతీషుడు పిలిచి, అయితే బిహారీ, నిన్న ఆమె ఇక్కడికి ఏ వేళప్పుడొచ్చింది అన్నాడు. సావిత్రి వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు జరిగిన సంగతులన్నీ తలుచుకొని బిహారీ వ్యధిత హృదయంతో లోలోన చాలా దుఃఖపడ్డాడు. అతను తల వంచుకొని, నిన్న 2 జాములకు అన్నాడు మెల్లగా. ఆమె ఈ ఇల్లు ఎలా కనుక్కుంది? ఆ సంగతి తెలియదు బాబు. సతీషుడు అతనికేసి కళ్ళెర్ర చేసి చూచి, నిజంగా నువ్వు నన్ను పశువుని అనుకుంటున్నావా బిహారీ? నాకంత మాత్రం తెలియదు, నిజం చెప్పు అన్నాడు. బిహారీ కళ్ళప్పగించుకొని యజమాని మొహం కేసి చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయాడు. చూస్తావేమిటి, నువ్వు విపుని ఇంటికి వెళ్ళటం లేదు, సావిత్రిని కలుసుకోవటం లేదు అన్నాడు సతీషుడు. లేదు బాబు అని బిహారీ బయటికి వెళ్ళబోతుండేటప్పటికీ సతీషుడు గదురుకొని, నుంచో, ఎక్కడికి పోతున్నావు? నువ్వు ఆమెను ఇక్కడికి రమ్మని రాయలేదు అన్నాడు. బిహారీ మెదలకుండా తలకాయ తిప్పాడు. సతీషుడు దబాయించి, మళ్ళీ లేదంటావు అన్నాడు. తల వంచుకొని నుంచున్నవాడల్లా తుళ్ళిపడి తల పైకెత్తాడు. లేకపోతే ఆ దుష్టురాలు ఈ ఇల్లు ఎలా కనుక్కుంది? నువ్వు వెళ్ళి దాని దగ్గరే ఉండు, నాకు అవసరం లేదు. నేను పంజరంలో పామును పెంచదలుచుకోలేదు, ఇవాళే వెళ్ళిపో అన్నాడు సతీషుడు గదురుకుంటూ. బిహారీ ఏమీ సమాధానం చెప్పలేదు. కానీ అతని కళ్ళ వెంట అశ్రువులు దొర్లసాగినాయి. నిజంగా తన నౌకరీ పోతుందని అతను ఒక పట్టున లేవలేకపోయాడు. సావిత్రి మూలకంగా బాబుగారు ఇంత కటువుగా ఎందుకు మాట్లాడారా అని
ఆలోచించసాగాడు. బిహారీ కన్నీళ్లు చూచి కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని, రాత్రిపూట ఆమె ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. సతీషుడు బిహారీ కన్నీళ్లు చూచి కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని, రాత్రిపూట ఆమె ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. బిహారీ కళ్ళు తుడుచుకొని, అదీ తెలియదు, తన చిరునామా జాబ్లో రాసి పంపుతాను అన్నాడు. సతీషుడు కొంచెంసేపు మెదలకుండా ఉండి, ఆమె ఇదివరకటి కంటే చాలా చిక్కిపోయినట్టుంది, జబ్బు చేసిందా ఏమిటి అన్నాడు. బిహారీ తల తిప్పి అవును అన్నాడు. అందుకనే అక్కడి నుంచి తొలగించినట్టున్నాడు. బిహారీ తల ఊగించి తన అంగీకారాన్ని తెలిపాడు. సతీషుడు మరికొంచెంసేపు మెదలకుండా ఉండి, ఈసారి గట్టిగా చెప్తున్నాను, ఆమెనిక మన ఇంటికి రానియవద్దు, ఏ వంకతోనైనా సరే నన్ను కలుసుకోనియవద్దు. తాళాలు ఎక్కడున్నాయి? వెళ్ళేటప్పుడు ఆమెకు ఎంత డబ్బిచ్చావు అన్నాడు. బిహారీ తాళాలు తీసుకొచ్చి ఇచ్చి, డబ్బు ఇవ్వలేదు అన్నాడు. ఇవ్వలేదు? ఎందుకని? నీకు ఇవ్వమని చెప్పి వెళ్ళాగా. ఆమె తీసుకోలేదు అని బిహారీ గదిలోంచి బయటికి వెళ్ళాడు. సతీషుడు మళ్ళీ అతనిని వెనక్కి పిలిచాడు. సావిత్రి లేదు. బిహారీ ఆమెను ప్రేమిస్తాడు, ఆమె పక్షాన్ని సమర్థిస్తాడు, ఆమెకు సాయం చేయడానికి అభిలషిస్తాడు. అందుచేత బిహారీని వ్యధపెట్టి తన మనఃక్షోభను వదిలించుకునే సదవకాశాన్ని సతీషుడు చేతి నుండి జార విడవదలుచులేదు. అతను ఎదుటికి రాగానే, తరువాత మీ ఇద్దరు ఏమేమి సలహాలు ఇచ్చుకున్నారు అన్నాడు. బిహారీ ఇంకా సహించి ఉండలేకపోయాడు. సావిత్రి నా వద్ద ఏమి సలహా తీసుకుంటుంది? మీరేమి శిక్ష విధించినా సరే, కానీ వృద్ధుణ్ణి ఈ విధంగా మార్చి చంపుతారెందుకు బాబు అన్నాడు వృద్ధ కంఠంతో. అతని కళ్ళ వెంట అశ్రుధారలు ప్రవహించసాగినాయి. తలవని తలంపుగా సతీషుని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగినాయి. సరే, నువ్వెళ్ళు అని సతీషుడు అతన్ని పంపి మళ్ళీ పడుకొని సిగరెట్టు పీల్చసాగాడు. బిహారీ వెళ్ళిపోయాడు. కోప తీవ్రతతో సావిత్రిని అతను ఎంత కఠినంగా మాట్లాడినా, ఎన్ని అనరాని మాటలన్నా, రోగంతో ఉన్న ఆమె శుష్క వదనం జ్ఞప్తికి రాగానే లోలోన కుమిలి ఏడ్చాడు. బిహారీ చెప్పిన మాటల్ని బట్టి సరైన సంగతేమీ తెలియకపోయినా సావిత్రి ఇంకెక్కడికైనా తప్పకుండా వెళ్ళి ఉంటుందని మాత్రం గ్రహించాడు. ఎక్కడికి వెళ్ళింది? 2 సంవత్సరాల క్రితం నవనాట్య మండలి చింతామణి నాటకంలో బిల్వమంగళ పాత్ర ధరించాడు. అకస్మాత్తుగా అతనికి పాత విషయాలన్నీ జ్ఞప్తికొచ్చాయి. అంటే ఆవిడను మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేదు. ఎందుచేత? నిజంగా ఇది ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! దుష్టగ్రహంలాగా అతన్ని ఎడతెగకుండా వ్యధ పెడుతున్నా ఇంతకుముందే తన నోటితో అతనితో తనకేమీ సంబంధ బాంధవ్యాలేమీ లేవని చెప్పి ఒప్పుకుపోయినా ఇవాళ అతని హృదయం ఆమె యందు ఏహ్యభావంతో నిండి ఉన్నా అతని మనసు ఆ సావిత్రి కోసం హాహాకారాలు సలుపుతూ అలమటిస్తున్నది ఎందుకు? ఇది ఎంత చిత్రమైన సంగతి! ఇంత ఏహ్యభావం, ఇంత విద్వేషం ఉన్న దాని యందు ఈ సద్భావము, ఈ శుభాకాంక్ష ఎందుకు? ఈ పరస్పర విరుద్ధ భావాలు 2 ఒక్కటిగా అతని మనసులో ఎలా ఇమిడిపోయాయి? ఎంత ఆశ్చర్యకరమైన విషయం! అతని హృదయం ఇంతవరకు సావిత్రి నాది, నే మినహా ప్రపంచంలో ఆమెకింకెవరూ లేరు, ఏమీ లేదు అన్న దృఢ విశ్వాసంతోనే ఉన్నాడని ఆమె ఒక్కసారి తెలుసుకుంటే బహుశా ఆశ్చర్యం కొంత తగ్గేదేమో. సతీషుడు సావిత్రిని అన్న మాటలు అతని హృదయంలో ఉన్న విశ్వాసాన్ని కించిత్ కూడా తగ్గించలేకపోయినాయి. సతీషుడు తన హృదయంలోని ఈ రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే అతని ఆశ్చర్యానికి కారణమేమేమీ ఉండేది కాదు. తన గుంజాటనను గుర్తించేవాడు. 2 గంటలైన తర్వాత సతీషుడు పథరియా ఘట్టా కేసి వెళ్ళటానికి బయలుదేరి, అబ్బా ఎంత చిక్కు వచ్చి పడింది, ఇక నా ప్రాణాలు దక్కం అనుకున్నాడు మనసులో. దారినే నడుస్తూ, ఇవాళ ఉపేంద్రబాబుకి మొహం ఎలా చూపించను? నిప్పు లాంటి ఉపేంద్రబాబుకి మొహం ఎలా చూపించరు? నిప్పు లాంటి ఉపేంద్రుని గుణం అతని బంధువులంతా ఎరుగుదురు. అతని వద్ద ఈ అపరాధానికి క్షమాపణంటూ ఉండదు. ఆ జన్మ మిత్రత్వానికి ప్రతిఫలంగా ఈ విషయంలో ఉపేంద్రుని సాయం దొరికే ఆశ కూడా లేదు. ఈ సంగతి అతని కంటే ఇంకెవరికీ తెలియదు అని ఆలోచించుకోసాగాడు. కిరణ్మయి గారింటి తలుపు తీసుంది. సతీషుడు వాకిట్లోకి వెళ్ళి మెదలకుండా నుంచున్నాడు. లోపలికి వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి ఈ సంగతులన్నీ బాగా ఆలోచించుకున్నాడు.
ఉపేంద్రబాబు ఒక్కడే తనకు పరమ మిత్రుడు, గురువు, ఆదర్శము అనుకున్నాడు. అంతకన్నా ఎక్కువ తనకి ఇంకెవరున్నారు? ఇప్పుడు ఆ ఉపేంద్రబాబు ముందు తల ఎత్తుకుని నుంచుని ఆశయమే లేదు. ఇవాళ కనబడగానే అతని కఠోర దృష్టి బాల్య బంధుత్వాన్ని, స్నేహాన్ని, ప్రేమని భస్మం చేసేస్తుంది. ఎప్పటికీ క్షమించడు నన్ను అనుకున్నాడు. అదొకటేనా, ఈ ఇంటి తలుపు కూడా బద్దలవడం నిశ్చయం. మరి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తాడు? ఇంత క్షతికి, తలవంపులకు కారణమైన ఇలా సర్వనాశనం చేసిన వ్యక్తి తనకేమవుతుంది? తను బంధించబడలేదు, తనను బంధించిపోయింది. తను దుఃఖపడలేదు, తనను దుఃఖసాగరంలో ముంచిపోయింది. నిజం కాదనుకున్న సంగతులను కూడా తాను అబద్ధం అనుకుని వదిలిపెట్టలేదు. ఎలాంటి విచిత్ర పరిస్థితి! ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి, సావిత్రి పెట్టిన దుఃఖానికి నాకేమీ చింత లేదు, కానీ నిజాయితీ విషయాల్లో ఇరికించి ఆమె నన్ను వియోగంలో వదిలిపోయినందుకే దుఃఖం అనుకున్నాడు మనసులో. ఇంతలో దాసీది చెయ్యి సైగ చేసి అమ్మగారు మిమ్మల్ని పిలుస్తూ ఉందని చెప్పింది. సతీషుడు త్రుళ్ళిపడి, ఉపేంద్రబాబు వచ్చాడా అన్నాడు. నిన్న చాలా పొద్దుపోయి వచ్చారు. అతని తమ్ముడు, భార్య కూడా ఉన్నారా? దాసీది తలకాయ తిప్పి, ఎక్కడా లేరే, వారొక్కరే వచ్చారు. వచ్చిన దగ్గర నుండి బాబుగారి వద్ద కూర్చున్నారు అన్నది. బాబుగారికి ఎలా ఉంది? దాసీది ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి, ఇంకా ఎలా ఉందేమిటి బాబు, చివరి ఘడియలు అన్నది. సతీషుడు కొంచెంసేపు మౌనంగా ఉండి, అమ్మగారు ఎక్కడుంది అన్నాడు. ఇప్పుడే స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళింది. సతీషుడు మారు ప్రశ్న వేయకుండా మెల్లగా వంటింటికేసి వెళ్ళాడు. కిరణ్మయి అతని కోసం ఎదురు చూస్తున్నదా అన్నట్లు కూర్చున్నది. సతీషుడు వాకిట్లో అడుగు పెట్టగానే ఉత్సుకతతో, లోపలికి రాక అక్కడి నుంచున్నారే, మొహం అలా వాడిపోయింది, రాత్రి నిద్రపోనట్టుంది అన్నది. ఈ ప్రశ్న సతీషుని చెవిన పడగానే అతని ముఖం క్రోధంతో ఎర్రబడింది. కానీ వెంటనే శాంతించాడు. రాత్రంతా నిద్రపోకుండా ఆమెతో సరస సల్లాపాలాడుతూ ఉన్నాను. విని సంతృప్తి పడ్డావా? అందుకనే అక్కడికి రాలేదు, అదే కదూ? కానీ ఉపేంద్రబాబును కనుక్కునేవారు నన్నేమీ అడగలేదు. ఎందుకనో? అడిగితే నేను యథార్థమంతా చెప్పేవాణిగా. ప్రపంచంలో వారొక్కరే కాకుండా నిజం పలికేవారు ఇంకా ఉన్నారు. అదీగాక భయపడి అబద్ధమాడటానికి నాకలాంటి బంధువులంతా ఎవరు లేరు. తెలిసిందా వదినా అని సతీషుడు తిరిగి వెళ్ళిపోయాడు. సతీషుని ఆ భావము, ఆ తీవ్ర కంఠస్వరము కిరణ్మయిని కర్తవ్య శూన్యురాలిగా చేసినాయి. సతీషుడు తల వాకిలి దాటుతుండగా కిరణ్మయి చూచి ఆతృతతో ముందుకొచ్చి, ఎక్కడికి వెళ్తున్నారు చిన్నబాబు, ఒక మాట వినిపోండి అని పిలిచింది. సతీషుడు వెనక్కి తిరిగి నుంచుని, విని ఏం చేస్తాను, నిజం చెప్తున్నాను వదినా, ఇతను ఇంత పతితుడని నేను కల్లో కూడా ఊహించలేదు. అతడు ఉన్న చోట నేనుండటం అసంభవం అనిపిస్తోంది. నాన్నగారు ఆ రోజున నాకు అలాంటి ఉత్తరం ఎందుకు రాశారో ఇవాళ అర్థమవుతోంది. నేనతన్ని లెక్క చెయ్యనని ఆ నీచుడితో వెళ్ళి చెప్పటం అన్నాడు బిగ్గరగా. కిరణ్మయి వ్యాకులపడి, ఎవరిని నువ్వనేది, నాకేం అర్థం కావట్లేదు చిన్నబాబు అన్నది. నిజం చెప్తున్నాను వదిన, వారికి చెబితే అంతా తెలుసుకుంటారు. కానీ ఇవాళ నీకు కూడా చెప్తున్నాను, నువ్వు నన్ను మీ వాకిట్లో అడుగు పెట్టకుండా చేశావు. సతీషుడు ఎంత చెడ్డవాడైనా అతన్ని నమ్మిన వారెవరూ మోసపోలేదని ఈనాడు కాకపోతే ఒక్కనాడైనా నువ్వే గ్రహిస్తావు. వారితో మరొక్క మాట చెప్పు. అతని ఇష్టం వచ్చినట్లు అతనికి చేతనైనంత వరకు నా సర్వనాశనం చేయటానికి ప్రయత్నించమను. కానీ నేను ఇక వారికి నా మొహం చూపించలేను. వారు కూడా నాకు అని వాకిలి కేసు చూసి సతీషుడు ఒక్కసారి ఆగిపోయాడు. మళ్ళీ వెంటనే ముఖం తిప్పుకొని సుడిగాలిలాగా బయటకు వెళ్ళిపోయాడు. కిరణ్మయి రాతి విగ్రహంలాగా కొంచెంసేపు అతని కేసు చూస్తూ నిలబడిపోయింది. తర్వాత ఉపేంద్రుడు కనబడ్డాడు. గల్లంతు విని అతను రోగి వద్ద నుండి లేచి వచ్చి ఓర వాకిలిగా తలుపు తీసి నుంచుని వింటున్నాడు. ఉపేంద్రుడు ఈ విషయంలో తప్పకుండా ఏమైనా అడుగుతాడనుకున్నది కిరణ్మయి. కానీ అతడేమీ అడగలేదు. మెదలకుండా తలుపు వేసి వెళ్ళిపోయాడు. కిరణ్మయి ఆశ్చర్యానికి అంతులేదు. ఇదేమిటి? సతీషుడు ఉపేంద్రబాబును ఈ విధంగా ఎందుకు అవమానం చేశాడు? ఆమె వంటింట్లోకి మరలి వచ్చి స్వప్నావస్థలో ఉన్నదాని వలె పనిపాటలు చేసుకోసాగింది. కానీ మనసులో ఒక విధమైన క్షుబ్ధత, విస్మయం అనేక రూపాలలో గింగిరాలు తిరగసాగినాయి. ఘడియలో తన నెత్తిన వచ్చి పడే విపత్తును కూడా కొంచెంసేపు మర్చిపోయింది. సతీషుడు ఇక్కడి నుండి నిన్న సాయంత్రమే వెళ్ళాడు. ఈలోగా ఈ విధంగా వెర్రివాడిగా మాట్లాడేటంత ఘట్టమేమి జరిగిందా అని
ఆలోచించసాగింది. కానీ ఉపేంద్రుడు ఈ సంగతులేమీ తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. అతని శుష్క వదనం మీద కొంచెం ఆశ్చర్యం మాత్రం కనబడింది. కానీ అతని ఆంతర్యంలోని సంగతి మాత్రం ఆమె నిశ్చయించలేకపోవటం యథార్థం. ఉపేంద్రబాబు మెదలకుండా తిరిగి వచ్చి రోగి శయ్య వద్ద యథాస్థానంలో కూర్చున్నాడు. స్వాభావికంగానే అతను ధైర్యం గలవాడు, వివేకి. దానికి తోడు గాంభీర్యం కూడా ఉంది. హరన్కి ఆయాసం ఎక్కువైంది. లోపల ప్రాణముందో లేదో కూడా తెలుసుకోవడం కష్టతరంగా ఉంది. నలువైపులా పారదూచేటప్పటికీ అతనికి ఈ ఘట్టం చాలా భయంకరం అనిపించింది. ఎవ్వరి మనసులోనూ కించిత్తు కూడా ఆతృత కానీ వ్యాకులత కానీ ఏమీ కనపడటం లేదు. ఇంతకుముందు అతను 1-2 మృత్యు ఘటనలని చూశాడు. కానీ ఇక్కడి పరిస్థితులు వాటికంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. రోగికి తలవైపున ఒక నూనె ప్రమిదె వెలుగుతూ ఉంది. తల్లి ఇంటిలో ఒక మూల చాపపరుచుకుని ఇంకా నిద్రపోతూనే ఉంది. కిరణ్మయి మాత్రం మేలుకొని ఉంది. కానీ ఆమె పనుల్లో కానీ కంఠస్వరంలో కానీ సంశయ ఉద్వేగ లక్షణాలు ఏమీ కనబడకపోయేటప్పటికీ ఆమె భర్త మృత్యువు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నదా అనిపించింది. తల్లి కూడా ఎంత నిర్విచారంగా ఉంది. నిన్న రాత్రి ఉపేంద్రుడు చూచిన దాన్ని బట్టి ఈ రమణులు ఇద్దరి ఆంతర్యాలలో ఉన్నది కేవలం మృత్యు విభీషికలే కాదు, అతను జీవించి ఉండటమే వారికి ఒక బంధమైపోయింది. అతను ఈ చిన్న పరివారంలోని సుఖ దుఃఖ ప్రవాహానికి అడ్డుకట్టి మలినాన్ని కూడబెట్టి చాలా దుఃఖపెడుతున్నాడు. ఎలాగైనా ఈ ప్రతిబంధకం వదిలిపోతే చాలు, ఈ స్త్రీలిద్దరి నెత్తి నుండి ఒక పెద్ద విపత్తు తొలగిపోతుందనుకుంటున్నారని అతనికి స్పష్టంగా అర్థమైంది. ఉపేంద్రుడు ఇవాళ కూడా కిరణ్మయిని అర్థం చేసుకోలేకపోయాడు. అలాంటి అవకాశమే చిక్కలేదు అతనికి. కానీ సతీషుడు అర్థం చేసుకున్నాడు. అందుకనే మొట్టమొదట హరన్ కబురంపగా ఉపేంద్రబాబు వెంట ఈ ఇంటికి వచ్చిన రోజున కిరణ్మయి వ్యవహారం చూచి సతీషుడు పొరబడ్డాడు. కానీ తరువాత తన మనోభావాలను స్పష్టంగా విప్పి చెప్పి 1000 నోళ్లతో తన తప్పిదాన్ని ఒప్పుకొని ఆమెను క్షమాపణ కోరుకుని మరది సంబంధం ఏర్పరచుకున్నాడు. కానీ ఉపేంద్రుని హృదయంలో ఆనాడు పడిన మచ్చ అలాగే ఉండిపోయింది. నిన్న రాత్రి సంగతి దానిమీద మరికాస్త మసిపూసి మరింత స్పష్టం చేసింది. ఈ స్త్రీలిద్దరి గురించి అతని ఆంతర్యంలోని భావమేమిటో తెలుసుకోవటానికే అతని ఈ విషయాన్ని గురించి ఆలోచించి మనసులో ఒక నిశ్చిత అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఎప్పుడైనా ఈ విషయం మనసులో ప్రవేశించినా బలవంతాన అణిచివేసేవాడు. కానీ గడిచిన రాత్రి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని గురించి మనసులో తర్జన భర్జన పట్టడానికి అవకాశమే దొరకలేదు. ఇక్కడికి రాగానే అతని మనసులో హరన్ తల్లి యందు ఈర్ష్య, భార్య యందు ఏహ్యభావము ఏర్పడిపోయాయి. అందుచేత కొంతసేపటికి కిరణ్మయి కాఫీ కప్పు తీసుకొచ్చి ముందు పెట్టిన ఉపేంద్రుడు తన దృష్టిని రోగి యందు నిగిడ్చి కూర్చున్నాడు. దాన్ని ముట్టుకోవడానికి కూడా అతని అంతరాత్మ అంగీకరించలేదు. ఉదయాన సతీషుడు వచ్చిపోయిన సంగతి అఘోరమయికి తెలియదు. అప్పుడు ఆమె పనిపాటల్లో మునిగి ఉంది. ఇప్పుడు మెల్లగా గదిలోకొచ్చి కొడుక్కేసి చూచి ఏడవసాగింది. ఎవ్వరూ ఆమెకు ధైర్యం చెప్పనూ లేదు, ఓదార్చనూ లేదు. తలవని తలంపుగా కాఫీ కప్పు మీద ఆమె దృష్టి పడింది. వృద్ధ స్వరంతో, "కాఫీ తాగలేదా నాయనా?" అన్నది. "లేదు" అన్నాడు ఉపేంద్రుడు. అఘోరమయ్యి అత్యంత వ్యాకులపడింది. "తీసుకో నాయనా, రాత్రంతా మేలుకునే ఉన్నావు. నువ్వు జబ్బు పడితే మాగతేమి కాను" అన్నది. ఉపేంద్రుడు మాట్లాడలేదు. కొంచెంసేపు అఘోరమయ్యి మొహానికేసి విరక్తిగా చూచి మళ్లీ దృష్టి రోగి వైపుకు మరల్చాడు. ఈ తీవ్ర దృష్టి యొక్క అర్థం తెలుసుకోవటం అఘోరమయ్యి పని కాదు. ఆమె మరింత బలవంత పెట్టసాగింది. కానీ ఆ దృష్టిలోని అంతరార్థం తెలుసుకుంది కిరణ్మయి. చావు బతుకుల మీద ఉన్న బిడ్డ దగ్గర కూర్చొని పరాయి బిడ్డ కోసం ఆతృతపడటం ఎంత అనుచితమైన సంగతో ఆమె తీవ్ర బుద్ధికి తెలియకపోలేదు. అయినా ఉపేంద్రుడు ఈ మామూలు విషయం కోసం ఇలా పట్టుపట్టడానికి కారణమేమిటో అర్థం కాలేదు. ఈ బలవంతాలు పంతాలు ముగిసిన తర్వాత డాక్టర్ వచ్చాడు. డాక్టరు 2-3 నిమిషాలు రోగిని పరీక్షించి లాభం లేదని చెప్పి వెళుతూ రాత్రి గడిచేలోగా ప్రాణి పోదని ఆశ కూడా పెట్టిపోయాడు. అప్పటికి 10 గంటలవుతుంది. కిరణ్మయి కొంచెం దగ్గరకొచ్చి, "మీరు అక్కడి వారిని కూడా ఒకసారి చూచి రారాదు" అన్నది. ఉపేంద్రుడు అలాగే కూర్చొని, "అలాంటి అవసరమేమీ లేదు, వారికి అంతా తెలుసు" అన్నాడు. "అయినా ఒకసారి వెళ్ళిరండి."
ఇప్పుడే భయం లేదుగా, ఈలోగా కొంచెం విశ్రాంతి తీసుకుందురు గాని అన్నది కిరణ్మయి. ఉపేంద్రుడు ఏమీ సమాధానం ఇవ్వలేదు. కిరణ్మయి మృదువుగా దృఢస్వరంతో, కొంచెం ఆలోచించి చూడండి. స్నాన సంధ్యలు లేకుండా ఆకలి దప్పులతో ఈ విధంగా ఎదురుగా కూర్చున్నా ఏమీ లాభం లేదు. బండి మీద వచ్చారు, నిన్న రాత్రంతా ఇక్కడ మేలుకునే ఉన్నారు. దాని మీదట ఇవాళ ఇలా కూర్చుని ఉన్నారంటే జబ్బు చేస్తుంది. సతీష్ బాబు కూడా లేడు. అదీగాక ఇప్పుడు మీరు చాలా అలసినట్టున్నారు కూడా. నేను ఇక్కడ కూర్చొని ఉంటాను, మీరు కొంచెంసేపు విశ్రాంతి తీసుకురండి, నా మాట వినండి అన్నది. ఉపేంద్రుడు దృష్టి మరల్చాడు. ఇంతకు ముందు ఎప్పుడూ కిరణ్మయి అతని ముందు ఇన్ని మాటలు మాట్లాడి ఎరుగదు. ఆ గొంతులో కోపభావం కించిత్తు కూడా లేదు. కానీ దానిలో దృఢత్వం, కోమలత్వం మాత్రం ఉంది. కిరణ్మయి యొక్క ప్రేమపూరితమైన ఈ ప్రథమ దుగ్ధానురోధన ఉపేంద్రుని చెవులకు చాలా ఇంపుగా కనిపించింది. ఇంతకు ముందు ఒకనాటి రాత్రి విన్న కంఠస్వరంలోనూ దీనికి ఆకాశపాతాళమంత భేదం కనిపించింది. ఇక నుంచి మీకు ఎలా గడుస్తుంది అన్నాడు ఉపేంద్రుడు ఆమె కేసి చూడకుండానే. ఆ సంగతి ఎందుకు అడుగుతున్నారు? ఇవాళ మా నెత్తి మీద విరుచుకుపడుతున్న దుఃఖ పర్వతాలను ఎత్తేవారు ఎవ్వరూ లేరు. ఇంకా ఆలస్యం చేయక త్వరగా లేండి అన్నది కిరణ్మయి. ఆ యథార్థం చెప్పటానికి ఇది ఎంత శాంతియుతమైన పద్ధతి! కొంచెంసేపు ఉపేంద్రుడు అంతా మర్చిపోయి ఆశ్చర్యంతో కళ్ళప్పగించుకొని కిరణ్మయి ముఖం కేసి చూడసాగాడు. మొట్టమొదట ఆమె మొహాన స్త్రీ మాంగళ్యానికి సర్వశ్రేష్ఠ ప్రమాణమైన కుంకుమ పొట్టు కనిపించింది. ఈ జీవితానికంతటికీ మంగళకరమైన వస్తువు ఇంకా ఉంది, కాస్త కూడా మలినం కాలేదు. సౌభాగ్య గరిమతో సగర్వంగా ఇంకా ఆమె ఉన్నత స్థానంలోనే విరాజిల్లుతూ ఉంది. ఒక దీర్ఘ నిశ్వాసంతో ఉపేంద్రుని ఒళ్ళంతా కంపించిపోయింది. కిరణ్మయి ఇది చూచింది. చాలా వరకు అతని మనోభావాన్ని కూడా గ్రహించింది. కానీ తన హృదయంలోని దుగ్ధను మాత్రం బయటపెట్టలేదు. లేవండి, వారికి కొద్దిగా పాలు తీసుకొచ్చి ఇస్తాను అన్నది. ఉపేంద్రుడు కొంచెం జరిగి కూర్చొని మందు అన్నాడు. కిరణ్మయి మధ్యలోనే అవసరం లేదు, ఇంకా మందులు ఇవ్వటం అవసరం లేదు. బలవంతాన మందులు తాగించి ఇప్పటికీ చాలా కష్టపెట్టాను, ఇక మందు ఇవ్వదలుచుకోలేదు అన్నది వ్యధిత స్వరంతో. ఉపేంద్రుడు ఎదురు చెప్పలేదు. ఇక మందుల వల్ల లాభం లేదన్న సంగతి అతనికి తెలుసు. భర్తకు పాలు తాగించిన తర్వాత కిరణ్మయి మళ్ళీ ఒకసారి ఉపేంద్రుని హెచ్చరించింది. ఉపేంద్రుడు లేచి నుంచుని స్నానం భోజనం చేసి త్వరగానే వస్తానని చెప్తూనే వాకిలికేసి సాగాడు. కిరణ్మయి అతను వెళ్ళటం చూచి, వచ్చేటప్పుడు సతీష్ బాబు గారి ఇంటి దగ్గర నుంచి వస్తారా అన్నది మృదు మధుర స్వరంతో. ఉపేంద్రుడు వెనక్కి తిరిగి నుంచుని, ఎందుకు అన్నాడు. వారింటికి పంపటానికి ఎవ్వరూ లేరు, మీరే ఒకసారి అన్నది కిరణ్మయి. ఈ ప్రస్తావన తనకే దెబ్బతీస్తుందని అతను గ్రహించాడు. అందుచేత అతను శుష్క స్వరంతో, అతనితో మీకు అవసరమైన పనులేమైనా ఉన్నాయా అన్నాడు. ఈ గొంతును బట్టి కిరణ్మయి అతని ఆశయం తెలుసుకుంది. కానీ ఆమె దాన్నేమీ బయటపెట్టకుండానే, ఈ దుఃఖ సమయంలో నాకు అందరూ అవసరమే, అదీగాక అతని ఈ విధంగా మీ మీద మండిపడి ఎందుకు వెళ్ళిపోయాడో కూడా తెలుసుకోలేకపోయాను, అందుకని వారిని ఒకసారి పిలుచుకు వస్తే మంచిది అనుకుంటున్నాను అన్నది. ఉపేంద్రుడు మరింత క్రుద్ధుడై, దానికి మీరు చింతపడిన అవసరం లేదు, అతను నాకు స్నేహితుడు, అతని బాగోగులు నేను తెలుసుకుంటాను. అయినా అవసరమైన పని ఏమైనా ఉంటే అతని వద్దకు మనిషిని పంపగలను, స్వయంగా వెళ్ళటానికి నాకు తీరిక ఉండదు అన్నాడు. అదే మంచిది, మనిషిని పంపండి, అతను నాకు మరిదేగా, వస్తే బాగుంటుంది. మిత్రునితో పోట్లాడి మిత్రునితోనే చెప్పించుకుంటాడు. వదిన నెత్తి మీద ఇంత విపత్తు వచ్చి పడితే వదిలిపెట్టి వెళ్తాడా? అతడు నన్ను ఎలాంటి స్థితిలో వదిలిపెట్టినా వదిననై ఉండి నేను వదిలిపెట్టగలనా అన్నది కిరణ్మయి మెల్లగా. సరేలేండి, నేను కబురంపుతానులే అని ఉపేంద్రుడు బయటకు వెళ్ళాడు. ఎవరు ఎవరికి ఎంత దగ్గర బంధువులైతే మాత్రం దాన్ని గురించి ఆలోచించే పని నాకేమున్నది అనుకున్నాడు మనసులో. ఒకనాడు అతనికి ఈ పరివారానికి మధ్య ప్రవహించుతూ ఉండే ఆత్మీయత ప్రవాహం ఈనాడు దారి తప్పి మరో మార్గం పట్టడం చూచి అతను బాధపడకుండా ఉండలేకపోయాడు. అతను ఏ బంధువుతో ఎలా వ్యవహరించినా సరే, ఈ వదినా మరుదుల ఆత్మీయత విషయంలో మాత్రం కిరణ్మయి ఏ బంధువుని చెయ్యి చేసుకోనియదని మాత్రం అతను బాగా గ్రహించాడు. ఇక వారి మంచి చెడ్డలను గురించి ఆలోచించడానికి కానీ విచారించడానికి కానీ ఉపేంద్రునికేమీ అధికారం లేదు. త్వరగా గొంది దాటి రోడ్డు మీదకు వచ్చి ఉపేంద్రుడు ఒక జట్కా పిలిచి ఎక్కి కూర్చున్నాడు. శీతల
గాఢాంధకారంతో నిండిన మృత్యువనానికి బయట ప్రకాశపూరితమైన పట్టణ రాజవీధిలోనికి వచ్చినా అతనిలోని విషాదం తొలగిపోలేదు. హృదయంలో మండుతున్న అగ్ని మండుతూనే ఉంది. అవసరమొస్తే కిరణ్మయి ఎంత ఉగ్రరూపం ధరించగలదో ఒక రోజున అతను కళ్ళారా చూశాడు. శాంతియుతమైన ఆమె శత్రుత్వం కూడా దానికంటే తక్కువ కఠోరమైనదేమీ కాదని ఇవాళ కొద్ది మాటల్లోనే అతనికి అనుభవమై, తనకు సతీషునికి వివాదం జరిగిన సంగతి కూడా కిరణ్మయికి తెలిసి ఉందని ఉపేంద్రుడు గ్రహించాడు. వివాద కారణం ఏమైనా కానీ అవసరం వస్తే దాన్ని ఆమె స్వయంగా విచారిస్తుంది. ఉపేంద్రుని ఎటూ చెయ్యి చేసుకోనియదన్న సంగతే అతని ఆంతర్యంలో వ్యధ పెడుతూ, సతీషుడు కిరణ్మయికి శ్రేయోభిలాషి, అతను ఏమి చేసినా ఎలాంటి వాడైనా ఇప్పుడు ఆమెకు మరిది అని ఎడతెగకుండా చెప్పసాగింది. ఉపేంద్రునికి స్త్రీల విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకునే సమయం వచ్చింది. కారణం, ఇంతవరకు కలిగిన అనుభవాల వల్ల ఉపేంద్రుని హృదయంలో స్త్రీల యందు ఒక కారుణ్య భావం ఉండేది. అతను వారిని అబలలు అనుకుంటూ ఉండేవాడు. అందుకనే వారి యందు దయాభావంతో ఉండేవాడు. కానీ ఇవాళ అతని అభిప్రాయానికి పెద్ద దెబ్బ తగిలింది. తన అభిప్రాయం యథార్థం కాదని అతను ఇవాళ అంగీకరించవలసి వచ్చింది. పురుషులను తలెత్తనీయకుండా చేసే స్త్రీలు కూడా ఉన్నారు. వారి యందు మగవారి పప్పులేమీ ఉడకవు, తల వంచుకోవలసి వస్తుంది. అలాంటి స్త్రీయే కిరణ్మయి కూడాను. ప్రథమంగా పరిచయమైన రాత్రి ఆమెను గురించి ఉపేంద్రుడు సతీషుని ఎదుట మరో విధంగా చెప్పాడు. ప్రతి చిన్న విషయానికి ఉన్మత్త బుద్ధిని ఆశ్రయించుకుని జ్ఞానశూన్యురాలై విషం తాగు, గొంతుకు ఉరిపెట్టుకునో బీభత్స కాండ జరపగల ఉగ్రస్వరూపిణి అనుకున్నాడు మనసులో. కానీ ఇవాళ అది యథార్థం కాదని తెలుసుకున్నాడు. మహా విపత్తులో కూడా ఆమె గుండె నిబ్బరం చేసుకుని లేశమాత్రం కూడా అధైర్యపడకుండా మగవారి కంటే మిన్నగా నిలబడగలదని గ్రహించాడు. కనుక సతీషుడు ఈ ఇంటికి వచ్చిపోయే విషయంలో వారికి కర్తవ్య బుద్ధి ఎలాంటి ఉపదేశం ఇచ్చినా కిరణ్మయి అతన్ని రమ్మన్న కబురు ఇవాళ స్వయంగా వెళ్ళో మనిషి చేత కబురు పంపో తెలియచేయక తప్పదు. దారి వెంట ఆలోచించిన కొద్దీ అతని మనసు మరింత క్షుబ్ధమైపోసాగింది. కారణం, ఉపేంద్రుడు సతీషుని బాగా ప్రేమిస్తాడు. అందుకనే ఇవాళ అతని మీద కోపానికి కూడా హద్దు లేకుండా పోయింది. అతను చేసిన నేరాన్ని మరెప్పుడైనా విచారించవచ్చు. కానీ ఇవాళ తన ఎదురుకు వచ్చి ఎంతకాలం నుండో తను ఏర్పరచుకుని ఉన్న అగ్రసనాధిపత్యాన్ని అహంకారంతో కాలదన్నిపోయాడు. అతను ఈ విధంగా అవమానించడానికి కించిత్తు కూడా సంకోచపడలేదు. కిరణ్మయి కూడా అతని ఈ వ్యవహారాన్ని చూచింది. అన్నిటికంటే ఎక్కువగా ఈ అవమానం అతని హృదయంలో బాధ పెడుతూ ఉంది. సతీషుడు ఇవాళ అతన్ని అనరాని మాటలని అవమానించిపోయాడు. ఉపేంద్రుడు వాటిని ప్రాణముండగా మర్చిపోలేడు. ఎవరితోనూ చెప్పుకోనూ లేడు. మహాగౌరవంగా చూచేవాడే. అందరికంటే ఎక్కువగా స్నేహభావంతో ఉండే సతీషుడు ఇవాళ గహ్వర కూపంలో పడి అతన్ని అనరాని మాటలన్నీ అన్నాడు. అతని పెద్దతనం కూడా చూడలేదు. కొంతకాలం కిందట ఒక ఆంతరంగిక ఉత్తరం ద్వారా ఉపేంద్రునికి సతీషుని సంగతులు కొన్ని తెలిసినాయి. అది రాఘల్ రాసిన ఉత్తరం. ఇద్దరూ సద్భావంతో ఉన్నప్పుడు సతీషుని నోటి వెంట ఉపేంద్రుని అలౌకిక గుణాలను గురించి విన్నాడు అతను. సతీషుని నోటితో ఉపేంద్రుని విద్యాబుద్ధులు, స్వచ్ఛమైన అతని చరిత్రను గురించిన ఖ్యాతి వినని వారెవ్వరూ లేరు. సతీషునికి అన్ని గర్వాల కంటే పెద్ద గర్వం ఉపేంద్రుడు అతని అనుపమ స్నేహమును. అక్కడ కలిగిన గాయమంతా హృదయాంతక వేదన సతీషునికి మరి ఒకటి లేదని సంగతి ధూర్త రాఘల్ బాగా గ్రహించాడు. కానీ అప్పుడు ఆ జాబు ప్రభావమేమీ కనపడలేదు. ఉపేంద్రుడు ఉత్తరం చదివి చించివేసి చిరునవ్వుతో ఉత్తరం రాసిన వాణ్ణి ఉద్దేశించి, నువ్వు ఎవరివైనా సతీషుని రహస్యాలు ఎన్ని తెలిసి ఉన్నా నేను నీకంటే కూడా సతీషుడే యోగ్యుడు అంటాను అన్నాడు. 2 రోజులున్న తర్వాత సతీషుని తండ్రి అడిగితే, బాగానే ఉన్నాడు, కానీ ఎవరితోనో పోట్లాడి ఆ ఇల్లు వదిలి మరో ఇంటికి వచ్చినట్లున్నాడు. వాడెవడో లేనిపోని అపవాదులన్నీ కల్పించి ఆకాశరామన్న ఉత్తరం ఒకటి రాశాడు అన్నాడు. సతీషుని తండ్రి వ్యాకుల చిత్తంతో, ఏమి అపవాదులు ఉపేంద్ర అన్నాడు.
ఆ బొంకులన్నీ వినటం మీరు సమయం వ్యర్థం చేయటం తప్ప మరేం లేదు. నేను సతీషుణ్ణి బాగా ఎరిగి ఉన్నాను. ఎవ్వరికీ తలవంపులు తెచ్చే పనేమీ చెయ్యడని నేను గట్టిగా చెప్పగలను. మీరేమీ చింతపడనవసరం లేదు. నాకు అతని యందు ఆ నమ్మకం లేకపోతే ఇంతసేపు మెదలకుండా కూర్చునేవాణ్ణే అని సమాధానమిచ్చాడు ఉపేంద్రుడు. కానీ సావిత్రిని తన కళ్ళారా చూచినంతనే అతని దృఢ విశ్వాసం మీద ఒక్కసారిగా పిడుగుపడినట్లయింది. సతీషుని ఇంట్లో తీర్చిదిద్దుకుని తీరిగ్గా కూర్చున్న ఏకైక తరుణి. ఆమెలో ఎంత గాఢమైన లజ్జ! దానికంటే మించి ఆ నేత్రద్వయంలో ఉన్న ఆకటి చూపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానిలో భ్రమ భ్రాంతులేమీ లేవు. క్షణం సేపట్లో ఉపేంద్రునికి రాఘల్ ఉత్తరమంతా జ్ఞప్తికొచ్చింది. కానీ అడగటానికి కానీ అనుమానించడానికి కానీ అవకాశమేమీ లేకపోయింది. ఆ ఉత్తరాన్ని నమ్మించడానికి రాఘల్ కల్పించి రాసిందేమీ లేదు. దానిలో సావిత్రి పేరు ఉండనే ఉంది. వివరించడంలో అతను ఆమె ఎడమ బుగ్గ మీద ఉన్న పుట్టుమచ్చను కూడా మర్చిపోలేదు. సావిత్రి కంటపడగానే ఉపేంద్రునికి ఆ మచ్చ కనబడింది. సతీషుని హెచ్చరిద్దామా వద్దా అనుకుంటూ ఉండగానే జట్కా బండి జ్యోతిష్ రాయ్ గారి ఇంటి ముందుకొచ్చి ఆగింది. ఉపేంద్రుడు బండి దిగి వాకిట్లో అడుగుపెట్టగానే అతని దృష్టి పై అంతస్తు వైపుకు ఆకర్షించింది. ఉపేంద్రుడు కన్నెత్తి పైకి చూశాడు. అతడు ఊహించినదే అక్కడ ప్రత్యక్షమైంది. ఒక నిశ్చల ప్రతిమ కిటికీ వద్ద ఎదురు చూస్తూ నుంచున్నది. ఇంత దూరానికి బాగా కనబడటం అసంభవమైన అతని మనోనేత్రాలు ఆమె పెదవుల మీద చిరునవ్వు రేఖల్ని, కనుకొలుకుల్లోని అశ్రుబిందువులను కనుగొన్నాయి. ఇంతసేపటి నుండి ఉపేంద్రుని చింతా జ్వాలలు, అభిమాన అవమానాలు, ప్రతిఘాతక భావన ఒక్కసారి మాయమైపోయినాయి. సురబాల నిన్న రాత్రంతా ఇవాళ పగలు ఎలా గడిపిందోనన్న చింత ఒక్కటే ఉండిపోయింది. సాగితే ఆమె తనను ఇంటిలోంచి కూడా బయటకు అడుగు పెట్టనివ్వదు. ఈ కొత్త చోట అర్ధరాత్రి వేళ తన అస్వస్థ భర్తను ఇంటిలోంచి ఒంటరిగా పోనిచ్చి ఈ దీర్ఘకాలం ఎలా గడిపిందా అని ఆలోచించుకొని అతనికి నవ్వు వచ్చింది, కనుకొలుకులలో నీరు వచ్చింది. అతని రాక సంగతి సరోజనికి తెలియగానే ఇంటిలోంచి వసారాలోనికి పరిగెత్తుకొచ్చింది. ఉపేంద్రుని చూడగానే ఆమె కళ్ళల్లోనూ పెదవుల మీద చిరునవ్వు చిందింది. వాకిట్లోకి వచ్చి రాకముందే అక్కడ నుంచోక సరాసరి పైకి రండి అన్నది. ఉపేంద్రుడు ముఖాన్ని గంభీరం చేసి సరాసరి పైకి రావాల్సిన అవసరం ఏమిటో అడగాలి అనుకున్నాడు. కానీ అతనికి కూడా నవ్వు వచ్చింది. సరోజని చిరునవ్వు నవ్వి, ఆమె నిద్రపోలేదు, నన్ను పోనీయలేదు, పిట్ట బుర్రుమంటే సరి కిటికీ తలుపులు బర్రు తెరిచి బజారుకేసి చూసేది. ఇదేంటి ఉత్తరాలు రాసుకోవడానికి కూర్చున్నారు? అలా వీలు కాదు, ఒకసారి వెళ్ళి కలుసుకోండి, తర్వాత మీ ఇష్టం వచ్చినంతసేపు రాసుకుందిరు కానీ అన్నది. బయట ఒక చిన్న బల్ల మీద కలం, సిరాబుడ్డి, లెటర్ ప్యాడ్ ఉన్నాయి. ఉపేంద్రుడు ఒక కాగితం తీసి, ఉత్తరం రాసిన తర్వాత ఏవైనా చెప్పు చేస్తాను కానీ ఇప్పుడు కాదు, 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, కావలిస్తే వెళ్ళి చెప్పు అన్నాడు. సరోజని అలాగే చిరునవ్వుతో, నేను వెళ్ళి చెప్పనవసరం లేదు, ఆమె నాకు చెప్పి బయటకు పంపింది, సరే 5 నిమిషాల వరకు ఇక్కడే నుంచుని మిమ్మల్ని వెంట పెట్టుకుని వెళ్తాను అన్నది. ఉపేంద్రుడు ఇంకేమీ మాట్లాడకుండా ఉత్తరం రాయసాగాడు. రాస్తున్నప్పుడు అతని ముఖం మీద ప్రతిబింబిస్తున్న క్రోధం, వ్యధ దగ్గర నుంచున్న సరోజనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఉపేంద్రుడు ఇది తెలుసుకోలేకపోయాడు. ఉత్తరం రాసి మడిచి కవర్లో పెట్టి పైన చిరునామా రాసిన తర్వాత ఉపేంద్రుడు తల పైకెత్తాడు. జట్కా వాడొచ్చి, బండి తయారుగా ఉందమ్మా అన్నాడు సరోజనితో. నువ్వు బయటికి వెళ్తావా సరోజ? ఉపేంద్రుడు అడిగాడు. వెళ్తాను, నా చిన్న పియానో మరమ్మతికిచ్చాను, ఒకసారి చూసి రావాలి అన్నది సరోజని. ఉపేంద్రుడు ఉల్లాసపడి, అయితే ఆ 2 సందులు దాటి ఈ ఉత్తరం జట్కా వాడి చేత అతని ఇంటికి పంపించు, దగ్గరే, ఎక్కువ దూరం లేదు అని సరోజని చేతికి ఉత్తరం ఇచ్చాడు. సరోజని కవర్ మీద చిరునామా చూసింది. చూసినంతసేపు పట్టలేదు చదవటం. తర్వాత కొంతసేపు ఆలోచించి, సతీష్ బాబు మా ఇంటికి ఎందుకు రాలేదు అన్నది. అతను మా వెంట రాలేదు, ఇక్కడే ఉంటున్నాడు. ఇది విని సరోజని ఆశ్చర్యపడింది. అప్పుడు ఉపేంద్రుడు సరోజని ముఖంలో కలిగిన ఈ పరివర్తనను చూడగల స్థితిలో లేడు.
సరోజిని తన సంకోచాన్ని అణిచిపెట్టుకుని సహజభావంతో, ఇంతకాలం నుండి దగ్గరుండి కూడా ఒక్కనాడు ఇటు తొంగి చూడలేదు అన్నది. ఉపేంద్రుడు పరధ్యానంతో ఏదో ఆలోచిస్తున్నాడు. బహుశా మీ సంగతి అతనికి జ్ఞాపకం ఉండి ఉండదు. ఈ మాట వినేవారి చెవులకు కటువుగా తోచింది. సరే, దివాకరుడెక్కడా కనిపించడం లేదు అన్నాడు. అన్నయ్య వెంట హైకోర్టుకు వెళ్ళాడు, పదండి, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి అప్పచెప్పొస్తాను అని సరోజిని ఇంటిలోకి వెళ్ళింది. కొంచెం సేపటికి సరోజిని ఇంటిలో నుంచి వచ్చి బండికి కూర్చుంది. బండి సతీషుని ఇంటి వైపుకు సాగింది. బండి దూకుడు ఎక్కువైన కొద్దీ సరోజిని గుండె దడ కూడా ఎక్కువ కాసాగింది. బండి త్వరలోనే సతీషుని ఇంటి ముందుకొచ్చి ఆగింది. జట్కావాడు ఉత్తరం చేతపట్టుకుని దిగిపోయాడు. సరోజిని బండిలో ఒక మూల ఒదిగి కూర్చొని చాలా ధ్యానంతో బండివాడు తలుపు తట్టడం విన్నది. కొంచెం సేపటికి తలుపు తీసిన శబ్దం కూడా వినవచ్చింది. అతను లోపలికి వెళ్ళి ఉంటాడని ఊహించి తర్వాత ఎవరిదో చిరపరిచిత గంభీర కంఠస్వరం వినాలని ఆకాంక్షతో ఆతృత పడుతూ ఉంది. బండివాని ద్వారా బండి సంగతి, బండిలో కూర్చుని ఉన్న వారిని గురించి తెలుసుకుని సతీషుడు స్వయంగా వచ్చి ఆహ్వానిస్తాడని ఊహించింది. ఇంతకాలం నుండి దగ్గర ఉండి కూడా ఈ విధంగా మర్చిపోగలిగిన వ్యక్తికి ఈ కబురు విని కాస్త కూడా తొణకడు అన్న సంగతి ఆమెకు అర్థం కాలేదు. మళ్ళీ వాకిటి వద్ద జట్కావాడి మాట వినబడింది. వాకిటి తలుపులు వేయబడ్డాయి కూడా. కొంచెం సేపట్లో జట్కావాడు ఉత్తరం తిరిగి తీసుకొచ్చి, బాబుగారు ఇంట్లో లేరు అన్నాడు. ఇంట్లో లేరు అన్న కబురు విని తాత్కాలికంగా సరోజని హృదయం శాంతించింది. ఉత్తరం తిప్పెందుకు తీసుకొచ్చావు, ఇచ్చిరా అన్నది. బాబుగారు కలకత్తాలోనే లేరట, ఉదయం 10 గంటల బండికి ఇంటికి వెళ్ళిపోయారట అన్నాడు జట్కావాడు. ఇది విన్నాక తలవని తలంపుగా ఆమెకు ఒక్కసారి సతీషుని ఇల్లు తన కళ్ళారా చూచి వద్దామన్న కోరిక ఎందుకు కలిగిందో ఆమెకు కూడా తెలియదు. తక్షణమే బండి దిగి తలుపు తీయించి ఇంట్లో ప్రవేశించింది. వంట బ్రాహ్మణ్ణి వెంబడేసుకుని ఆమె ఇల్లంతా కలదిరిగి చూచింది. కిందకు దిగుతూ దండెం మీద వేసి ఉన్న నీలిరంగు చీర మీద ఆమె కన్ను పడింది. సరోజని ఆశ్చర్యంతో, అది ఎవరిది అని అడిగిన మీదట, దీదీ అమ్మగారిది అని చెప్పాడు వంట పంతులు. సాయంత్రం సావిత్రి వెళ్తూ స్నానం చేసి తడి చీర ఆరేసిపోయింది. అది ఇంకా అక్కడే ఉంది. సరోజని ఆశ్చర్యంతో ఈ దీదీ అమ్మగారిని గురించి అనేక ప్రశ్నలు వేసింది. వాటికి సమాధానంగా తెలిసిన సంగతులు విని ఆమె మరింత ఆశ్చర్యపడింది. పాపభూయిష్టమైన అసాధారణ విషయాలను గురించి బాగా తెలియకపోయినా మానవుడు తన బుద్ధిబలంతో వాటి విషయంలో ఒక నిశ్చిత అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ బ్రాహ్మణ దేవత కూడా ఉపేంద్రుడు పత్నీ సహితంగా రావటం, తక్షణమే తిరిగి వెళ్ళిపోవటం, దాని మీదట ఇవాళ ఉదయం యజమాని తలవని తలంపుగా ఇంటికి వెళ్ళిపోవటం మొదలైన ఘటనలను బట్టి దీదీ అమ్మగారి వల్లే ఈ సంగతులన్నీ జరిగాయని గ్రహించాడు. విశేషంగా సతీషుని అస్వాభావిక చింత, ఉద్భ్రాంత భావము ఎవరి కంటికి కనబడనిది కాదు. అందుకనే వంట బ్రాహ్మడు సావిత్రి అస్వస్థతను గురించి బిహారీని అడిగాడు. ఆమెను చూడటానికి తన యజమానికి ఇలా వ్యధతో వ్యాకులపడి వెళ్ళాడని కూడా చెప్పాడు. సరోజనికి ఉపేంద్రుడు వారు మొదట ఈ ఇంటికే వచ్చినట్టు, సామాను కూడా దింపి తక్షణమే సామాను ఎత్తించుకుని మళ్ళీ ఆ బండి మీదే తిరిగి వెళ్ళిపోయిన సంగతి కూడా తెలిసింది. వారిలో ఎవ్వరూ సతీషుని పేరు కూడా ఎత్తలేదు. తర్వాత ఉపేంద్రబాబు ఈ ఉత్తరం రాశాడు. దీన్ని బట్టి అతనికి సతీషుడు ఈ విధంగా అకస్మాత్తుగా వెళ్ళిపోయిన కారణం తెలిసినట్టు కనబడదు. ఆ రమణిని గురించి జిజ్ఞాసతో అనేక ప్రశ్నలు అడిగి ఆమె వయస్సు, రూపగుణాలు తెలిసిన తర్వాత ఆమె యథార్థాన్ని అతిక్రమించి చాలా పైకిపోయింది. ఆఖరికి సరోజిని బండి ఎక్కి కూర్చుంది. కానీ ఆమెలో పియానో మరమ్మత్తు చేయించాలన్న కుతూహలం సడలిపోసాగింది. హృదయం ఏదో అజ్ఞాత భారంతో కృంగిపోసాగింది. ఈ రహస్యమైన స్త్రీ ఎవరో, ఇక్కడికి ఎలా వచ్చిందో ఆమె తెలుసుకోలేకపోయింది. కానీ ఆంతర్యంలో ఏదో రహస్యం ఉందని మాత్రం గ్రహించింది. ఉపేంద్రునికి సతీష్ కిరణ్మయిల మీద ఎంత క్రోధమున్నా, ఎంత ఏహ్యభావమున్నా
వాటికి ప్రాధాన్యతనిచ్చి కర్తవ్య విముఖుడవటం అతని స్వభావానికి విరుద్ధం. అందుచేత పథరియా ఘట్టా వెళ్లాలని కోర్కె ఉన్న అమితమైన అలసట అతన్ని ఇవాళ వెళ్ళనీయలేదు. అదీగాకుండా సురబాల మాటను ఎదిరించిపోవటం కూడా కష్టతరమనిపించింది. ఆమె పతికి పంఖాతాడు చూపించి క్లుప్తంగా, మీ ఒంట్లో బాగాలేదు, విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళారంటే గొంతుకు ఉరిపెట్టుకొని చస్తాను, పనులుంటే ఉన్నాయిలే అన్నది. ఉపేంద్రుడు ఎదురు చెప్పకుండానే మెదలకుండా మంచం మీద పండుకొని చూస్తూ ఉండగానే నిద్రపోయాడు. ఒక గంట సేపటికి అతనికి మెలకువ వచ్చింది. అప్పటికి పొద్దు చాలా తిరిగిపోయింది. ఆవలిస్తూ లేచి కూర్చోగానే ముక్కాలిపేట మీద ఉన్న ఉత్తరం కనబడింది. లేచి చూచాడు. అది అలాగే అంటించి ఉంది. కారణం ఏదైనా గాని అది సతీషునికి చేరలేదు. చప్పుడు విని సురబాల లోపలికొచ్చి, సతీష్ బాబు అక్కడ లేడట, ఉదయం 10 గంటల బండికి ఇంటికి వెళ్ళాడట అన్నది. ఈ మాట వినగానే ఉపేంద్రుని ముఖం వాడిపోయింది. ఈ కొత్త చోట హరన్ అంత్యక్రియలన్నీ తనే స్వయంగా చేయవలసి వస్తుంది. అబ్బా, ఇన్ని పనులు చెయ్యాలి, ఎంత బీభత్సం, ఎంత కఠోరం. నలుగురిని పిలుచుకురావటం, సామానంతా సమకూర్చటం, నూతనంగా వైధవ్యం పొందిన పత్ని తల్లి ఒడిలోంచి శవాన్ని తీసుకెళ్లటం. హృదయ విదారకమైన శోక దృశ్యాల్ని తలుచుకుని అతని శరీరం కుయ్యబారిపోయింది. తన అంధవిశ్వాసంతో లోలోన సతీషుని మీద ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నాడు. కానీ అంతా వ్యర్థమైపోయింది. ఇటువంటి పనులన్నీ ఉపేంద్రుని స్వభావానికి పూర్తిగా విరుద్ధం. వీలైనంత వరకు అతను అలాంటి చిక్కుల్లో పడదలుచుకోడు. కానీ సతీషునికి ఇవన్నీ సహజమే. ఎవరు చనిపోయినా సరే సతీషుడు అందరికంటే ముందుగా వచ్చేవాడు. ఆ అశుభ కార్యాలన్నీ వెరపనేది లేకుండా చేసేవాడు. అందుకని దుఃఖపు సమయాల్లో అందరూ అతని కోసమే ఎదురు చూస్తారు. అతను వచ్చిన తర్వాత గుండె చెదిరిన వారికి కూడా ధైర్యం వస్తుంది. సతీషుడు కలకత్తా నుండి వెళ్ళిపోయాడని వినగానే ఉపేంద్రునికి ఏ దారి దొరకలేదు. సురబాల పతి ముఖం కేసి చూసి హరన్ సంగతి అడిగింది. కానీ సతీషుడి ప్రసంగమే ఎత్తలేదు. సరోజని సతీషుడి ఇంటి దగ్గర నుండి తిరిగి వచ్చిన తర్వాత చూచి వచ్చిన సంగతులన్నీ ఒక కథగా చెప్పింది. వాటిని విన్న తర్వాత సురబాలకు నిన్నటి రాత్రి జరిగిన ఘటనలలో అనుమానం కలిగింది. సతీషుడు తన భర్తకు ఎంత ముఖ్యమైన మిత్రుడో ఆమెకు తెలుసు. అందుకని ఈ విషయాన్ని ఆమె నవ్వులాట కింద కట్టివేసింది. సురబాల యొక్క లోకజ్ఞానం మీద ఉపేంద్రునికి ఏమీ నమ్మకం లేదు. అందుకని అతను ఎంత క్లిష్ట సమయంలో కూడా ఆమెతో సంప్రదించడు. కానీ ఇప్పుడు తను చిక్కుకొని ఉన్నాననుకున్న విపత్తులో అతను వ్యాకులపడి, వాడు నన్ను ఇలాంటి ఆపదలో విడిచిపోతాడని కల్లో కూడా అనుకోలేదు. ఒంటరిగా నేను ఈ కొత్త చోట ఏమి ఉపాయం ఆలోచించేది అని అతను నిర్బోధ శిశువులాగా భార్య ముఖం కేసి చూడసాగాడు. కానీ ఎంత ఆశ్చర్యం! భర్తనెత్తిన ఇంత విపత్తు వచ్చి పడిందని విన్నా కూడా సురబాల వదనం మీద ఉద్వేగ లక్షణాలు ఏమీ కనపడలేదు. ఆమె దగ్గరకొచ్చి చెయ్యి పట్టుకొని పతిని మళ్ళీ మంచం మీద కూర్చోబెట్టి, ఇంత భయపడతారెందుకు? ఇది కలకత్తా పట్టణం. ఇక్కడ ఒక్కరు లేకపోయినంత మాత్రాన ఎవరి పని ఆగిపోదు. కాఫీ తీసుకొచ్చాడు, మొహం కడుక్కొని తీసుకోండి. దివాకర్ బాబుని తీసుకుని నేను కూడా వస్తాను అన్నది మెల్లగా. నువ్వు వస్తావా అన్నాడు ఉపేంద్రుడు. సురబాల ఏమీ వెనకాడకుండానే, వస్తాను. స్త్రీలు విపత్తులో ఉన్నప్పుడు ఓదార్చటం స్త్రీల విధి అని ఆమె అనుమతి కోసం ఎదురు చూడకుండానే కాఫీ కప్పు తీసుకొచ్చి దగ్గర పెట్టి దివాకరునికి ఈ కబురు చెప్పడానికి స్వయంగా ప్రయాణం కావటానికి వెంటనే బయటకు వెళ్ళిపోయింది. సాయంత్రం దీపాలు పెట్టే వేళ. సరిగ్గా ఆ సమయానికి వారు పథరియా ఘట్టాకు చేరుకున్నారు. తలుపు తీసే ఉంది, కానీ కింద ఎవరూ లేరు. చడి చప్పుడు కూడా ఏమీ లేదు. శిథిలమై చీకటితో ఉన్న ఆ గృహం శ్మశాన వాటికలాగా ఉన్నది. ఇద్దరినీ జాగ్రత్తగా వెనక రమ్మని చెప్పి ఉపేంద్రుడు మెదలకుండా పైకెక్కి కొంచెంసేపు హరన్ గది ముందు నుంచున్నాడు. లోపల నుండి ఒక పెద్ద నిట్టూర్పు చెవిన పడింది. కంపిత హస్తాలతో తలుపు తీయగానే మంచం కింద మినుకుమంటున్న ప్రమిద వెలుగులో ఆపాదమస్తకం కప్పబడి ఉన్న హరన్ మృత శరీరం కనబడింది. నూత్న విధవ పాదాల వద్ద పడి ఉంది. తల ఎత్తి చూసి నిమిషంలో మెరుపులాగా లేచి రుద్ధ కంఠంతో అబ్బా అని ఉపేంద్రుని పాదాల వద్ద మూర్ఛతో పడిపోయింది. భర్త వెనుక నుంచుని ఉన్న సురబాల
నిశ్చేష్టుడై ఉన్న భర్తను ఒక వైపున నుంచోబెట్టి కిరణ్మయి శిరస్సును తన ఒళ్ళోకి తీసుకుంది. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ సుప్రసిద్ధ రచన చరిత్రహీనులు 7వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.